ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలండి. అలాగే రాజశేఖరానికి కూడొచ్చిన సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే వ్యర్థమైపోతున్న భక్తి. చాలామంది నేటి సమాజంలో క్రైస్తవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ సంఖ్యాపరంగా చూస్తే చాలా ఎక్కువ. నిజమైన భక్తి చేసేవారు చాలా తక్కువ. ఈ ఉన్నవారందరూ చేస్తున్న భక్తి ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన రీతిలో కొంతమంది చేయకపోతే మరి కొంతమంది ఏమో పక్కోళ్ళతో పోల్చుకుంటూ తమ భక్తి జీవితాన్ని తమకన్నా తక్కువ స్థాయి భక్తి చేసేవారితో పోల్చుకుంటూ కొంతమంది ఆ భక్తి వ్యర్థమైపోతుంటే, కొంతమంది ఏమో దేవుడు చెప్పినట్టు చేయక, లేదా కొంతమందికి ఏమో ఏదో ఒకటి దేవుడికి వాళ్ళ భక్తి జీవితానికి మధ్యలో ఏదో ఒక అంశాన్ని మధ్యలో పెట్టుకుని వారు జీవించడం వల్ల వారి యొక్క భక్తి జీవితాలు వ్యర్థమైపోతాయండి. అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలోకి మనం ఒక 3 అంశాలు చూద్దామండి. మొదటి అంశం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం వల్ల మరియు ఇతరులను చిన్న చూపు చూడడం వల్ల మన భక్తి జీవితం వ్యర్థమైపోతుంది. అందులో మొదటగా లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనబడతారండి. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడును ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మొదటి వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. మనం కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత కలిగి ఉండడం దేవుడి చాలా మంచిదని మనం భావిస్తాం, నిజమే. కానీ ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు ఏ విధంగా చెల్లిస్తున్నాము? ఇక్కడ పక్కన ఉన్న వ్యక్తితో పోల్చుకుంటూ, లేకపోతే సమాజంలో కొంతమందిని పోల్చుకుంటూ ఈ వ్యక్తి దేవుడు అలా ఉండలేనందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడంటే చూడండి చివరికి, తర్వాత చదవండి. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండుచు దశమ భాగం ఒకసారి 12వ వచనం చూడండి ఒకసారి మళ్ళీ. ఉపవాసం చేయొచ్చు 2 మార్లు ప్రార్థించుతుంటాను. చాలండి. ఈ 12వ వచనం మనం గమనిస్తే నేటి క్రైస్తవులు ఇలాంటి క్రైస్తవులు చాలా మంది ఉంటారండి. అలాంటి క్రైస్తవులు ఈనాటి దైవజనులకు చాలా ఇష్టం వాస్తవానికి. ఎలాగా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటూ కంపల్సరీగా దశమ భాగం తీస్తూ, అంటే ఇంకా అలాంటి భక్తుల్ని ఈనాటి దైవజనులు బలిపీఠాల మీద హైలైట్ చేసేస్తూ ఉంటారు. లేటెస్ట్గా ఈ మధ్యన ఒక రీల్ వచ్చిందండి. ఒక పాస్టర్ గారు చేశారు. ఏంటంటే దశమ భాగం తెచ్చిస్తాడు ఒక వ్యక్తి, తర్వాత వెంటనే కానుకలు ఇస్తాడు. అలా ఇస్తున్నప్పుడు నువ్వే నా పెద్ద కుమారుడివి అని చెప్తూ ఉంటాడు దైవజనుడు. ఎందుకంటే అతను చెప్పిన వెంటనే దశమ భాగం తెచ్చిచ్చినందుకుని ప్లస్ కానుకలు ఇచ్చినందుకుని అంట. కానీ ఈ వ్యక్తి చేస్తున్నాడు బాగానే ఉంది. కానీ ఎవరితో పోల్చుకున్నాడంటే తనకన్నా తక్కువ స్థాయి వారితో పోల్చుకుని తన తోటి సహోదరుల్ని తక్కువగా చూస్తూ చులకనగా చూడటం వల్ల ఇతని ప్రయాసపడుతున్న ఈ భక్తి అంతా ఏమైందంటే వ్యర్థమైపోతుందని మనం మొదటి అంశంలో చూడొచ్చు. ఇంకా రెండవదిగా చూస్తే కేవలము శారీరక సంబంధమైన విషయాలు లేదా మేలులు మీద దృష్టి ఉంచడం వల్ల మన భక్తి వ్యర్థమైపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే శారీరక సంబంధమైన మేలులు లేదా ఆ విషయాల మీదే దృష్టి పెట్టడం వల్ల మన భక్తి వ్యర్థమైపోతుంది. ఈ విషయాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఇస్కరియోతు యోధా యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తిరిగాడు. మిగతా 11 మంది శిష్యులతో కలిపి తను కూడా ఎంతో ఇదిగా ప్రయాసపడి తను యేసుక్రీస్తు ప్రభువారితో కాలినడక నడవడం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, అర్ధరాత్రుల ప్రయాణాలు లేకపోతే ఉదయాన్నే లేచి ప్రార్థనలు ఇవన్నీ చేశాడు. కానీ తన మనసంతా ఎక్కడ ఉంది? ధనము మూట మీద ఉంటుంది. 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదివితే, ఆయన శిష్యుల్లో ఒకడు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా ఈ అత్తరు కోసం మాట్లాడతాడండి అక్కడ.
అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే ఇది అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇచ్చుంటే చాలా బాగుంది కదా. ఎందుకన్నాడంటే ఆ ఉద్దేశంలో 5వ వచనం చూడండి సార్. అందులో శ్రద్ధ కలిగి కాదు కానీ పేదల మీద దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన ధనం దొంగిలించి వచ్చును కనుక అలాగూ చెప్పను. ఎవరి మీద ప్రేమతో కాదంట ఇది, మరి దేవుడి మీద భయభక్తులతో కాదు ఈ మాట చెప్తా. అంటే పేదల్ని కటాక్షించమని ఉంది వాక్యంలో, కానీ ఆ ఉద్దేశంతో చెప్పడితను చెప్పలేదు. ఆ డబ్బు తీసుకొచ్చి ఆ సంచిలో వేసేస్తే అందులోంచి కొంత సొమ్ము ఇతను దొంగిలించద్దామని. ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడి చోట తిరుగుతూ, సర్వజ్ఞాని అయిన దేవుడితో తిరుగుతూ, ఎంతో తండ్రి అయిన దేవుడి ఇలా భయభక్తులు కనపరుస్తున్న యేసుక్రీస్తు ప్రభువారితో తిరుగుతూ, అందులో ఉన్న 1% కూడా తను తీసుకోకుండా, ఏంటి ఆ భక్తి విషయానికి సంబంధించిన విషయాలు తీసుకోకుండా లోక సంబంధమైన ధనాన్ని టార్గెట్గా పెట్టుకున్నాడు ఇతను. ఆ ధనాశను మాత్రమే పెట్టుకున్నాడు. ఏంటి యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నారు, దూరంగా లేరు, లేదా ఎక్కడో ఉండి ఇతనితో మాట్లాడతలేదు, అతనితో సహవాసం చేస్తూ ఆ మధ్యలో ఇద్దరి మధ్యలో ఏమొచ్చేసింది, ధనాశ అనేది వచ్చేసింది. ఈనాటి కాలంలోనే మనం కూడా ఏదో ఒక అంశాన్ని దేవునికి మనకి మధ్యలో ఏదో ఒక అంశాన్ని, ధనాశనే కాదు, శరీరాశలో, నేత్రాశలో, జీవపటమో, లేకపోతే నాకు అది లేదో ఇది లేదనో ఏదో ఒక లోక సంబంధమైన విషయాన్ని మాత్రమే పెట్టుకుని మనం భక్తి చేస్తున్నాం. అలాంటివైన భక్తి దేవుడు అంగీకరిస్తాడంటారా? అంగీకరించడు. ఈ లోకాశల వల్ల ఏమైపోతుందంటే ఈ భక్తి మనం చేస్తున్న ప్రయాస, ఈ భక్తి ప్రయాస అంటే అందరిలాగా చర్చిలకి వెళ్తానికి చాలా మంది కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారండి ఆదివారం మాటలు. మన రాజమండ్రిలో 2 పెద్ద చర్చిలు ఉన్నాయి. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఆదివారం మాటలని, లేదా స్పెషల్ కార్యక్రమాల రోజులని. వీళ్ళు దేనికోసం వస్తున్నారు అంటే వాళ్ళని కాదు, అన్ని సంఘాల్లో చాలా మట్టుకి వస్తున్నారంటే శారీరకంగా ఏదో ఒక ఆశీర్వాదం పొందుకోవాలనో, ఏదో మేలు పొందుకోవాలనో, వారి కుటుంబాల్లో ఏదో ఒకటి జరగాలనో, లేదా ఉద్యోగం పొందుకోవాలనో, లేదా పాస్తుల్లో కోర్టుల కేసులు విడుదల పొందాలనో, అనారోగ్య సమస్యలు పొందాలనో, ఇది మాత్రమే టార్గెట్ తప్ప నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువారు మన మరణం తర్వాత మనకి ఇవ్వబోయే నిత్య జీవాన్ని ఎవరో టార్గెట్ చేసుకోవట్లేదు. ఆ విషయాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే, అలా చేసుకోపోవడం వల్ల మన భక్తి జీవితం వ్యర్థమని ఎక్కడ చూడొచ్చు అంటే 1 కొరింథీయులు 15 వచ్చిన చూడండి ఒకసారి. 15-19 అక్కడ ఈ జీవితకాలం మట్టుకే ఏంటి మళ్ళీ ఒకసారి చదవండి. 15-19 చదవండి. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అది ఎందుకు దౌర్భాగ్యం అయిపోతుందంటే మన భక్తి జీవితంలో ఈ జీవితకాలం మట్టుకు ఏదో ఒకటి ఆశించి మనం క్రీస్తునందు నిరీక్షించడం వల్ల, మనం దేనికోసం క్రీస్తునందు నిరీక్షించాలి? మెయిన్గా నిత్య పరలోక రాజ్యం కోసం. ఈ మరణం అందరూ పొందుతారు. అలాగా రెండో మరణం తప్పించి మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు మనకు లేక, ఆయన మీద మనకు లేక ఈ భక్తి జీవితం అంత మందే వృధా అయిపోతుంది అనమాట అండి. తర్వాత 3వ అంశం, దేవుడు చెప్పింది చేయలేకపోవడం వలన మనకి ఈ భక్తి జీవితం వ్యర్థమైపోతుంది. ఈ అంశాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే లోక 18వ వచనం, అందులో 23వ పాయింట్ మెయిన్ అండి. ఒక యవనస్తుడు లేదా ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ లోక 18వ వచనం, ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్య స్వరూపుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్యలు చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యము నుండి
వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను నిన్ను. యేసు విని నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీవు కలిగి ఉన్నది అమ్మి బేదలకు ఇమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభమో అని, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. చాలండి. 23 వచ్చిన ఒక్కసారి చూడండి. అతను మిక్కిలి వ్యసనపడి, అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి, ఆస్తి గల చాలండి. మిక్కిలి వ్యసనపడ్డాడంటండి. అతను ధనాన్ని విడిచిపెట్టామంటే, అతను నిత్య జీవం ఏం చేయాలి ప్రభు, నిత్య జీవం కావాలంటే అని అడగడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. చాలా మంచి ఉద్దేశం రావటం అతను. అప్పుడు ఏం చేయాలి? వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారో అది చేయాలి. కానీ ఇతను ప్రేమ అంతా ఎక్కడ ఉంది? మనసంతానే ధనం మీద ఉంది. దానివల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పింది చేయలేకపోయాడు అక్కడ. ఈ రోజు కూడా మనం చాలా మంది వస్తున్నాం. చాలా మంది కొన్ని లోక సంబంధమైన ఆశలు కాకపోయినా పరలోక రాజ్యం కోసమే వస్తున్నాం అనుకోవచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలి? దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని లేదా బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఆ ప్రకారంగా జీవించాలి మనం, దేవుడు చెప్తున్నట్టుగా. కానీ అలా చేస్తున్నామంటే 80% మనం అందులో ఉండం. చెప్పాలంటే చాలా తక్కువ శాతం మందే అందులో ఉంటారు, దేవుడు చెప్పినట్టు లేదా వాక్య ప్రకారంగా జీవిస్తున్నవారు. అలా చేయకుండా ఉండడం వల్ల మన భక్తి జీవితాలు వ్యర్థమైపోతున్నాయి అనమాట అండి. మనం ఈ 3 అంశాలు తీసుకున్న, ఒకటేమో ఇతరులను పోల్చుకోవడం వల్ల లేదా ఇతరులను తక్కువ చులకన చూపు చూడడం వల్ల ఒక విషయంలో మన భక్తి జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. రెండోది, దేవుడికి మనకి మధ్యలో ఏదో ఒకటి అంశాన్ని పెట్టుకోవడం వల్ల, లోక సంబంధమైన అంశాలు పెట్టుకోవడం వల్ల మన భక్తి జీవితం వ్యర్థమైపోతుంది. మూడోది, చివరిగా దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల మన భక్తి జీవితాలు వ్యర్థమైపోతుంది. ఇదండి ఈ రోజు వాక్యం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రయించి దీవించును.